హాయ్ అండి, నా పేరు శ్రీకాంత్, నెల్లూరు డిస్టిక్ ఎస్ఆర్పిని. ఇప్పటి వరకు మనం క్లిప్ ఫేస్ 2 ట్రైనింగ్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ఈ రోజు నుంచి ఇంగ్లీష్ సిరీస్, స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ అనేది స్టార్ట్ అయింది. ఇందులో కూడా సేమ్ అభ్యాస యాప్లో లాగిన్ అవ్వడము, టెస్టులు రాయడము, వెబినార్స్ని ఫాలో అవ్వడము, రీడింగ్ మెటీరియల్ని ఫాలో అవ్వడం, సేమ్ ప్రొసీజర్ అలాగే ఉంటుందండి. కానీ కొంతమందికి టెక్నికల్ అవేర్నెస్ లేకనో లేదంటే సరైన గైడెన్స్ లేకనో క్లిప్ ఫేస్ 2 ట్రైనింగ్ని దిగ్విజయంగా పూర్తి చేయలేకపోయారు. వాళ్ళందరి కోసము కొన్ని మరింత సహాయం అందించడానికి ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మరిన్ని టెక్నికల్ అప్డేట్స్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జాగ్రత్తగా వినాలంటే ఈ పాయింట్స్ ఏమున్నాయంటే, ఫస్ట్ అండి, ప్రతి ఒక్కరికి లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అభ్యాస యాప్లో ప్రతి ఒక్కరూ లాగిన్ అవ్వండి. సో ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ లేని వాళ్ళకి ఛానల్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ గూగుల్ ఫామ్ని ఫిల్ చేస్తే మీ డీటెయిల్స్ అనేవి SERT వాళ్ళు లాగిన్ క్రియేట్ చేస్తారు. సో ఫస్ట్ లాగిన్ క్లియరెన్స్ అయిపోవాలి. నెక్స్ట్ లాగిన్ అయిన తర్వాత మనము కోర్సెస్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, అలాగే ప్రొఫైల్ ఉంటుంది. ఒక్కసారి ప్రొఫైల్లో ఓపెన్ చేసి మీ నేము, మొబైల్ నెంబరు డిస్ప్లే అవుతుందా లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే మన టెస్ట్ రాసేటప్పుడు మన నేమ్ మీద టెస్ట్ రావాలంటే ప్రొఫైల్లో మీరు లాగిన్ అయినారా లేదా అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. చాలామంది చిన్న ప్రాబ్లం ఫేస్ చేస్తారండి. ఒకవేళ మీకు ఇలాంటి ప్రాబ్లమే ఉంటే ఒక్కసారి చెక్ చేసుకోండి. ఏంటంటే మనం అభ్యాస యాప్లో ఏ యాక్టివిటీ, రీడింగ్ మెటీరియల్ చదివినా, టెస్ట్ రాసినా, వెబినార్ చూసినా మన డేటా అంతా సర్వర్కి సింక్ అవుతుంది. సో సెట్టింగ్స్ అనే ప్రొఫైల్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ సెట్టింగ్స్లో సింక్ అనేది ఎప్పుడు ఆల్వేస్ ఆన్లో ఉండాలి. కొంతమంది తెలియకుండా దాన్ని ఆఫ్ చేసుకోవడము, ఓవర్ వైఫైను పెట్టుకోవడము అలా చేస్తున్నారు. అలా కాదండి, ప్రతి ఒక్కరు ఆల్వేస్ ఆన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ఒకసారి క్లిక్ చేయండి. వెంటనే మనం అభ్యాస యాప్లో ఏ డేటా ఓపెన్ చేసినా సరే వెంటనే అది సర్వర్కి సింక్ అవుతుంది అనమాట. ఇది నేను గమనించానండి. దగ్గరగా మొబైల్ తీసుకున్నప్పుడు కొంతమంది సింక్ అనే ఆప్షన్ డిఫాల్ట్గానే ఉంటుంది, కానీ దీన్ని ఆఫ్ చేసుకోవడం వల్ల వాళ్ళు రాసిన డేటా అంతా సర్వర్కి సింక్ అవ్వలేదు. సో ఇదొక ప్రాబ్లం నేను ఫేస్ చేశాను, చూశాను. సో ఇలాంటి ప్రాబ్లం మీకుంటే మాత్రం ఖచ్చితంగా సింక్ అనేది ఆల్వేస్ ఆన్లో పెట్టుకోండి. ఒకవేళ అలా కూడా పెట్టుకోలేనప్పుడు సింక్ నౌ అని ఒక ట్యాబ్ ఉంటుంది, దాని కిందనే సింక్ నౌని క్లిక్ చేయగానే మీరు రాసిన డేటా అంతా వెంటనే సర్వర్కి అప్డేట్ అయిపోతుంది. సో ఇది జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ మనము ప్రతిరోజు మన SRPస్, DRPస్ గ్రూపుల్లో ఎక్స్టర్నల్ లింక్స్ పెడతారు. దీంట్లో రీడింగ్ మెటీరియల్ చదువుకోవడము, టెస్ట్ రాయడము, అలాగే వెబినార్ చూడడం అని వాట్సాప్లో లింక్స్ పెడుతున్నారు. సో దీంట్లో మనకు ఎదురైన ప్రాబ్లం ఏంటంటే, అందరికీ ఒకే కంపెనీ మొబైల్స్ లేవు. సో అందరూ ఆ లింక్ని క్లిక్ చేయగానే అది అభ్యాస యాప్ ద్వారా కాకుండా ఏదైనా బ్రౌజర్, సామ్సంగ్ బ్రౌజర్ కానీ, సఫారీ బ్రౌజర్ కానీ, రెడ్ఎంఐ బ్రౌజర్ కానీ, ఇంకేదైనా గూగుల్ క్రోమ్ కానీ ఇలాంటి బ్రౌజర్ల ద్వారా ఓపెన్ అవుతున్నాయి డిఫాల్ట్గా. ఈ డిఫాల్ట్స్ అనేది మనం చెక్ చేసుకొని డిఫాల్ట్గా ఆ లింక్ని అభ్యాస యాప్ ద్వారా ఓపెన్ అయ్యేలా పెట్టుకుంటే మీకు భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. దీనికోసం ఇంతకుముందే నేను వీడియో చేశాను, దాదాపు 3000 మంది వరకు చూశారు. సో కాబట్టి అలాంటి ప్రాబ్లం మీరు ఆ ఎక్స్టర్నల్ లింక్ ఓపెన్ చేసినప్పుడు అది అభ్యాస యాప్ ద్వారా కాకుండా ఏదైనా బ్రౌజర్ ద్వారా ఓపెన్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ బ్రౌజర్ ద్వారా ఓపెన్ అవుతుంటే అలా ఓపెన్ కాకుండా వాటిలన్నిటికీ క్లియర్ డిఫాల్ట్స్ కొట్టేసి ఓన్లీ అభ్యాస యాప్ ద్వారా మాత్రమే ఓపెన్ అయ్యేలా చూసుకోండి. ఈ 2 ప్రాబ్లమ్స్ నేను మేజర్గా ఫేస్ చేశానండి. అలాగే కొంతమంది టెస్ట్ని స్కిప్ చేయడము, గ్రాండ్ టెస్ట్ సరిగ్గా రాయలేకపోవడము, అలా కొంతమంది డేటా అనేది మనకి పూర్తిగా రాలేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసి ఉంటే మాత్రము ఈ రెండింటికి సొల్యూషన్స్ చెప్పాను. ఒకటి, సింక్ అనేది ఎప్పుడు ఆల్వేస్ ఆన్లో పెట్టుకోండి. ఎక్స్టర్నల్ లింక్స్ ఓపెన్ చేసేటప్పుడు అది ఏ యాప్ ద్వారా ఓపెన్ అవుతుందో జాగ్రత్తగా గమనించుకోండి. ఏదైనా బ్రౌజర్ ద్వారా ఓపెన్ అవుతుంటే మాత్రము అలా కాకుండా అది మా అభ్యాస యాప్ ద్వారా మాత్రమే ఓపెన్ అయ్యేలా చూసుకోండి. నెక్స్ట్ అండి, ఇలా కాకుండా ఎక్స్టర్నల్ లింక్స్ని ఫాలో అవ్వకుండా ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. మనం జస్ట్ ఆ టెక్నిక్ను ఫాలో అయితే మన ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేయచ్చు. ఏం లేదండి, మన అభ్యాస యాప్లో లాగిన్ అయిన తర్వాత అక్కడ ప్రొఫైల్ ఉంటుంది కదా, ప్రొఫైల్ పక్కన లైబ్రరీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ లైబ్రరీకి వెళ్ళేసి రైట్ సైడ్ పైన టాప్ రైట్ సైడ్ కార్నర్లో సర్చ్ బాక్స్ ఉంటుంది, అక్కడ సెర్చ్ చేయండి. అక్కడ ఏమని సెర్చ్ చేస్తారంటే స్పోకెన్ ఇంగ్లీష్ అని సెర్చ్ చేయండి. ఎందుకంటే క్లిప్ ఫేస్ 2 ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్గా ఉండే ట్రైనింగ్ ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్. ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ అని టైప్ చేయగానే
స్పోకెన్ ఇంగ్లీష్లో ఉండే సిరీస్ ఈరోజు ఫస్ట్ జరిగింది కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ 1 అనేది వస్తుంది. దాంట్లో రీడింగ్ మెటీరియల్ ఉంటుంది, టెస్ట్ మెటీరియల్ ఉంటుంది, వెబినార్ లింక్ ఉంటుంది. సో ఆ 3 ఒకే ఆర్డర్లో ఉంటాయి, లేదంటే ఒక వేరువేరుగా చెక్ చేసుకోండి. ఆ 3 మాత్రం ఖచ్చితంగా అభ్యాస యాప్లో ఓపెన్ చేసేదానికి ట్రై చేయండి. నేను ఇంతకుముందు యూట్యూబ్లో చూశాను కదా అనుకుంటే పర్లేదు. ఒకవేళ యూట్యూబ్లో చూసినా సరే ఈ అభ్యాస యాప్లో ఒకసారి ఓపెన్ చేసి ఒక 5 మినిట్స్ అయినా అట్లీస్ట్ చూడండి. దాదాపు 1 అవర్ ప్రోగ్రామ్ కాబట్టి ఎవరైతే యూట్యూబ్లో చూసారో అనుకునే వాళ్ళు మాత్రము వెబినార్ని మాత్రం ఒక అభ్యాస యాప్లో ఒక 5 మినిట్స్ అట్లీస్ట్ చూడండి, తర్వాత స్కిప్ చేసేయండి. అలాగే రీడింగ్ మెటీరియల్ అనేది బయట ఎక్స్టర్నల్ లింక్స్ ఓపెన్ చేసినా సరే మనకు అభ్యాసకే లీడ్ అవుతుంది కాబట్టి ఒకసారి మనం అభ్యాస యాప్లో లైబ్రరీలో కూడా సెర్చ్ చేసినప్పుడు అక్కడ డే 1 రీడింగ్ మెటీరియల్ ఉంటుంది కదా, రీడింగ్ మెటీరియల్ని ఓపెన్ చేయడము, అది 4 పేజెస్ 5 పేజెస్ అలా వెబినార్ని బట్టి రీడింగ్ మెటీరియల్ అనేది మారుతుంది. అక్కడ ఎన్ని పేజెస్ ఉందో ఆ పేజెస్ అన్నింటినీ ఒకసారి చదవండి. 2 నిమిషాలు కావచ్చు, 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు. మీరు ఎంతసేపు చదవగలరో అంతసేపు రీడింగ్ మెటీరియల్ అనేది అభ్యాస యాప్లో మాత్రమే చూడండి. నెక్స్ట్ టెస్ట్ అనేది కూడా అభ్యాస యాప్లో ఓపెన్ చేయగానే వీలైనంత త్వరగా చదువుకోండి. చదువుకున్న తర్వాత టెస్ట్ని కూడా జాగ్రత్తగా రాయండి. ట్రై అగైన్ నెక్స్ట్ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. టెస్ట్ రాసేది కూడా ఇంతకు ముందు వీడియోస్ పెట్టున్నాను, మీరు ఆల్రెడీ రాస్తున్నారు కాబట్టి అవసరం లేదనుకుంటున్నాను. సో ఈ 3 అనేవి లైబ్రరీలో పైన టాప్ రైట్ సైడ్ కార్నర్లో సర్చ్ బాక్స్ ఉంటుంది. అక్కడ ఈ స్పోకెన్ ఇంగ్లీష్ డే 1 అని కొట్టడము, లేదంటే ఆ డేట్ని టైప్ చేయడం ద్వారా ఆ రోజు ఉండే వెబినార్, రీడింగ్ మెటీరియల్, టెస్ట్ లింక్ ఓపెన్ అవుతుంది. ఈ 3 ఇక్కడ చేయగానే వెంటనే ఆ డేటా అంతా మన అభ్యాస యాప్ సర్వర్కి లింక్ అయిపోతుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే అందరూ గమనించుకోవాల్సింది, ప్రతి ఒక్కరు లాగిన్ అయి ఉంటారు కాబట్టి అభ్యాస యాప్లో టెస్ట్ రాసిన తర్వాత మీ మార్క్స్ 10కి ఇన్ని మార్క్స్ వచ్చాయి అనే దగ్గర డౌన్ సైడ్లో మీ నేమ్ వస్తుందండి. ఈ నేమ్ వచ్చేదానికి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ నేమ్ ఎలా వస్తుందంటే జస్ట్ ప్రతి ఒక్కరు అభ్యాస యాప్ ద్వారా మాత్రమే రాస్తేనే ఈ నేమ్ వస్తుంది. ఒకవేళ అభ్యాస యాప్ ద్వారా రాయకపోతే ఏమని వస్తుందంటే అనానిమస్ అని వస్తుంది. అంటే ఎవరైనా రాసి ఉండొచ్చు, మీరు మాత్రం కాదు అని అర్థం. సో ప్రతి ఒక్కరు ఈ 3 పాయింట్స్ని జాగ్రత్తగా గమనించుకోండి. సింక్ ఆన్ చేసి పెట్టుకోవడము, ఎక్స్టర్నల్ లింక్స్ ద్వారా ఓపెన్ అయినప్పుడు బ్రౌజర్ని కాకుండా అభ్యాసాన్ని ప్రిఫర్ చేయడము. ఈ 2 మాకు అవసరం లేదు, నేను ఆల్రెడీ సింక్ ఆన్ చేసుకోవాలని ఎక్స్టర్నల్ లింక్స్ను వాడను అనుకునే వాళ్ళు మాత్రము అభ్యాస యాప్ ఓపెన్ చేసి ప్రొఫైలు, నెక్స్ట్ లైబ్రరీ ఉంటుంది కదా, ప్రొఫైల్లో ఒకసారి మీ నేమ్ ఉందా లేదా లాగిన్ అయిన తర్వాత చెక్ చేసుకొని లైబ్రరీకి వెళ్ళేసి టాప్ రైట్ సైడ్ కార్నర్లో ఒక సర్చ్ బాక్స్ ఉంటుంది. ఆ సర్చ్ బాక్స్లో స్పోకెన్ ఇంగ్లీష్ డే 1, డే 2, డే 3 ఇలా టైప్ చేయండి. ప్రతి దానికి సంబంధించి 3 ఆప్షన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఒకటేమో వెబినార్ లింక్ ఉంటుంది, ఇంకోటేమో రీడింగ్ మెటీరియల్ ఉంటుంది, ఇంకోటేమో టెస్ట్ లింక్ ఉంటుంది. ఈ 3 మాత్రం ఇక్కడ ఒకసారి ఓపెన్ చేయండి. రీడింగ్ మెటీరియల్ చదవండి, వెబినార్ని అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా చూడండి. నెక్స్ట్ అలాగే టెస్ట్ని కంప్లీట్ చేసేయండి. టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీ నేమ్ వస్తుందో లేదో మళ్ళీ చెక్ చేసుకోండి. ఇలా మీరు ప్రతిరోజు దీనికోసం ఒక 1 అవర్ కేటాయించారంటే యూట్యూబ్ వెబినార్ కోసము, అలాగే అభ్యాస యాప్లో ఈ 3 చేసేదానికి ఒక 10 మినిట్స్. సో మ్యాక్సిమం 1 అవర్ 10 మినిట్స్ నుంచి 1.5 అవర్ వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. దీని ద్వారా మనము అభ్యాస యాప్లో మనం సక్సెస్ఫుల్గా ఈ 25 డేస్ కోర్స్ అనేది మనం పూర్తి చేసుకొని స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ని కంప్లీట్ చేస్తాము. లాస్ట్ ఇంకేదైనా టెక్నికల్ అప్డేట్స్ ఉంటే మాత్రము నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. టైం టు టైం ఫాలో అవ్వండి, ఈ ట్రైనింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి. ఓకేనా అండి? మీకు ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరిని అడిగినా చెప్పకపోయినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా మాకు తెలుస్తుంది, దానికి సొల్యూషన్స్ మేము పోస్ట్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.